సహకార ఇదే వందనం రావమ్మ గనువమ్మ ఈ భక్తులందరిది ఈ వందనం ఇదిగో మా వందనం తెలిసి తెలియక మేము చేసిన తప్పులను మన్నించరావమ్మ ఇదే వందనం హారతుల స్తోత్రాల భజన కీర్తనలతో అలసితివా అందుకో ఈ వందనం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా స్వరం గంగతో. ఇక గంగ వచ్చింది పాట పాడింది అనుకుంటున్నారా? ఈ పిల్లేంది గిట్ల రాడైంది ఈరోజు అనుకుంటున్నారా? మరి బోనాల స్పెషల్ ఎట్లుండాలి, దుమ్ము లేచిపోవాలి. అందుకనే మనము ఒక మంచి గెస్ట్ను అయితే పట్టుకొచ్చినాము. ఆయన పాట పాడతాడు, రాస్తాడు, అసలు ఏమేమి చేస్తాడో ఇంకా మళ్ళా పూర్తిగా అరుచుకోవాలి కదా. మరి లేట్ ఎందుకు, షురు చేసుకుందామా పారి? నమస్తే సాయి చరణ్, ఎట్లున్నావు? నమస్తే అక్క, బాగున్నారా మీరు? బాగున్నా. ముందుగా అయితే బోనాలు స్టార్ట్ అయినాయి, మరి బోనాల పాటతో షురు చేసుకుందామా? ఓకే, చలో పాడు. బోనాల పండుగ ఇప్పుడు షురు చేసుకుందాం. ముందుగా పుట్టినవమ్మ ముత్యాల పోషమ్మ, ఆదిగా పుట్టినవమ్మ ఆదిగా నల్ల పోషమ్మ, కట్టకు వెలిసినవమ్మ కట్టమైసమ్మ, మా ఊర్లో వెలిసినవమ్మ మా ఊరాల ఎల్లమ్మ. అంబవు నువ్వే జగదంబవు నువ్వే, ఉజ్జయినీలున్న మాంకాలివి నువ్వే, తల్లివి నువ్వే ఎల్లమ్మవు నువ్వే, ఏడు పాయాల దుర్గమ్మవు నువ్వే. అంబవు నువ్వే జగదంబవు నువ్వే, ఉజ్జయినీలున్న మాంకాలివి నువ్వే, తల్లివి నువ్వే ఎల్లమ్మవు నువ్వే, ఏడు పాయాల దుర్గమ్మవు నువ్వే. ఉజ్జయిని మాంకాళి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ నల్లవోషమ్మ తల్లి సల్లంగా చూడరాయే. అంబవు నువ్వే జగదంబవు నువ్వే, ఉజ్జయినీలున్న మాంకాళివి నువ్వే, తల్లివి నువ్వే ఎల్లమ్మవు నువ్వే, గోలుకొండలున్న జగదంబవు నువ్వే. బాబ్బా, నువ్వు పాట పాడితే మా స్టూడియోలో పండగ వాతావరణం వచ్చింది, అట్లా వాడినావు. అయితే సాయి చరణ్, ఎక్కడి నుంచి వచ్చినావు? మాది కామారెడ్డి పక్కన కుప్రియల్ విలేజ్. ఓకే, అక్కడ నుంచి వస్తున్నావు. అట్లనే ఏం చేస్తారు అమ్మ వాళ్ళు? ఏం చేస్తారు అమ్మ వాళ్ళు? నార్మల్గా వర్క్ చేస్తుంటారు ఊళ్ళో. తమ్ముడు స్టడీ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, మీరు ఇప్పుడు పాటలు పాడుతున్నారా? పాటలు పాడుతున్నా. రాస్తారంట కదా? రైటర్ సింగర్. మీ పాటలు మీరే వాడతారా? వేరే వాళ్ళతో వాడిపిస్తారా? అప్పుడప్పుడు కొందరికి ఇచ్చాను వేరే వాళ్ళకి. సో ఎక్కువ ఆల్మోస్ట్ అయితే నన్నే వాడమంటారు ఎవరైనా తీసుకున్న వాళ్ళు కూడా. ఓకే, అట్లా నేనే వాడతాను. ఆల్ ఇన్ వన్ అన్నమాట. సరే, మీరు రాసిన పాట, ఒక పాట బాగా హిట్ అయిన సాంగ్ అయితే ఒకటి ఉంది, గంగమణి సాంగ్. అవును, మరి ఆ పాట ఒక్కసారి వాడరాదు మాకోసం? బంతిసేన్ల నిలవడ్డ గంగామాని, నీ రూపకాలమొక్కటేమే గంగామాని, నీ రూపకాలమొక్కటేమే గంగామాని, సినిమాల హీరోయిన్ గంగామాని, నీ రూపకాలమొక్కటేమే గంగామాని, నీ రూపకాలమొక్కటేమే గంగామాని. ఆపవోయి నీ మాటలు సెందూరయ్య, నాకు సిగ్గుల్లో నవ్వొచ్చే సెందూరయ్య, నాకు సిగ్గుల్లో నవ్వొచ్చే సెందూరయ్య, మల్లెసేన్ల నిలవడ్డ సెందూరయ్య, నీ రూపకాలమొక్కటోయి సెందూరయ్య, సినిమాల చిరంజీవి సెందూరయ్య, నీ రూపకాలమొక్కటోయి సెందూరయ్య. ఇది నువ్వే రాసినావా? నేనే రాసిన. మేల్ ఫీమేల్? పాడింది ఎవరు మరి? నేను లావణ్య పాడాను. లావణ్య, ఓకే, సూపర్ ఉంది. ఎన్ని మిలియన్స్ పోయినాయి ఈ సాంగ్? ఇది 4 మిలియన్ పోయింది. 4 మిలియన్ పోయింది. ఇది ఎన్నో సాంగ్ ఇది? ఇది ఫస్ట్ సాంగ్ నాది. ఫస్ట్ సాంగే హిట్ కొట్టిందా? పాడిన సాంగ్ ఇది. ఇట్లా పట్టంగానే హిట్ అన్నమాట. స్టార్టింగ్ లో నేను ఫస్ట్ రాసి పాడిన సాంగ్ ఇదే. వావ్, సూపర్. అట్లనే బోనాల సాంగ్ కూడా బాగా రాసినావంట. ఇప్పుడైతే ఈ ట్రెండ్ నడుస్తుంది నీ సాంగ్స్ కూడా. ఒక్కసారి నువ్వు పాడిన పాట, రాసిన పాట వాడు. బంగారు తల్లివే ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ, బంగారు తల్లివే ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ, బాయిల ఉన్నవ ఎల్లమ్మ నువ్వు బయటికెళ్ళే మాయమ్మ, గా బాయిల తల్లి బాయిల అమ్మ బాయిల ఉన్నవ ఎల్లమ్మ నువ్వు బయటికెళ్ళే మాయమ్మ, ఏడేడు బోనాలే ఎల్లమ్మ నువ్వెత్తినావే ఎల్లమ్మ, ఏడేడు బోనాలే ఎల్లమ్మ నువ్వెత్తినావే ఎల్లమ్మ, నాగుంబాముల నడిక కట్లు చుట్టినావు, జెర్రీ పోతులా జడకొప్పులల్లినావు, చల్
చిన్న చిన్న పాములెల్లమ్మ నీ చిన్నటేలుంగురాలెల్లమ్మ చిన్న చిన్న పాములెల్లమ్మ నీ చిన్నటేలుంగురాలెల్లమ్మ పెద్ద పెద్ద పాములెల్లమ్మ నీ పెద్దటేలుంగురాలెల్లమ్మ నీ పెద్ద పెద్ద పాములెల్లమ్మ నీ పెద్దటేలుంగురాలెల్లమ్మ గౌన్లాడి బిడ్డవై ఎల్లమ్మ నువ్వు గౌతుని కోడలి వెళ్ళమ్మ గౌన్లాడి బిడ్డవై ఎల్లమ్మ నువ్వు గౌతుని కోడలి వెళ్ళమ్మ ఏదుమ్మ బండారి ఎన్ను దర్శనం పందుమ్మ బండారి పక్కా దర్శనం చల్ గల్లు గల్లు గజ్జగట్టి ఎల్లమ్మ నువ్వు గంతులేసి ఆడవమ్మ ఎల్లమ్మ అరే గల్లు గల్లు గజ్జగట్టి ఎల్లమ్మ నువ్వు గంతులేసి ఆడవమ్మ ఎల్లమ్మ